ఇప్పుడు చాలా మందికి మూర్ఛ రోగం లాంటివి ఉంటాయి. అవును. ఇట్లాంటివి దాచిపెట్టి గనక పెళ్లి అవును. చేస్తే, హ్మ్. పెళ్లి తర్వాత తెలిసిందనుకోండి. అవును. దీని మీద ఏమన్నా కేసులు పెట్టొచ్చా? ఖచ్చితంగా అన్నగారు. అవునా? చాలా మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. ఇలాంటి వాటినేంటంటే అన్‌క్యూరబుల్ డిసీజెస్ అంటారు. కరెక్ట్. కుష్టు, బొల్లి, అవును. మూర్ఛ వ్యాధి, ఇక ఇప్పుడంటే హెచ్ఐవి చేరిందనుకోండి. అవును. హెచ్ఐవి కొన్ని అనువంశిక వ్యాధులుంటాయన్నమాట. కరెక్ట్. దాని ప్రకారంగా ఎవరైనా సరే, బాధితులు ఎవరైనా సరే పెళ్లయిన తర్వాత తెలిసింది. అప్పుడు ముందు చెప్పరు కదా! మన మన వె కొటేషన్ ఏంటి? 1000 అబద్ధాలాడినా పెళ్లి పెళ్లి చేయాలి. చేయాలి. ఇప్పుడు 1000 అబద్దాలాడి పెళ్లి చేస్తే రేపు బాధపడేది ఎవరు? హ్మ్. అన్ని రకాల ప్రాబ్లమ్ అని పూర్వం రోజుల్లో అప్పుడు అలా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా నడిచింది లేదు. అప్పుడు. ఇప్పుడు నడవదుగా. నడవదు కదా! అవును. సో, అలాంటి నానుడి ఇప్పుడు వద్దు. మీరు పెళ్ళికి ముందు రకరకాల అదే మెడికల్ టెస్ట్ చేయించుకోమని ఎప్పటి నుంచో పోరాడుతున్నాను గారు. అవును. ఈ బిల్లు తీసుకురావాలి మనం. అవును. నేనేమన్నానంటే కొన్ని అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో కంపల్సరీ పెళ్ళికి ముందు మెడికల్ టెస్ట్ కంపల్సరీ చేశారు. అవునా? ఆ! ఓహ్! సో, ఇప్పుడు మన దాంట్లో మెడికల్ టెస్ట్‌ల బదులు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అనేది పెట్టారు గానీ, అది మ్యాండేటరీ కాదు. సో, ఓహో! మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీ పెడితే సగం ప్రాబ్లమ్స్ అక్కడే పోతాయి. హ్మ్. లేదు మీకు తెలియకుండా మూర్ఛ వ్యాధి, బొల్లి, కుష్టి, అన్‌క్యూరబుల్ డిసీజ్, హెచ్ఐవి లాంటివి ఉన్నప్పుడు మీరు ఈజీగా డైవర్స్ కేస్ అనేది 13 కింద సెక్షన్ 13 కింద మీరు దాన్ని ఫైల్ చేసుకోవచ్చు. అచ్చా! విడాకులు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. శుభ్రంగా ఓకే. ఫైల్ చేసాం. చాలా కేసులు మనం చేసాం మీకు తెలుసు అచ్చచ్చా! కదా! అవును. సో, చాలా కేసులు మనం ఫైల్ చేయడం జరిగింది. అట్లా మీరు మొత్తం దానిపైన అన్‌క్యూరబుల్ డిసీజెస్ కింద మీరు ఫైల్ చేస్తే 100% మీకు డైవర్స్ వస్తాయండి. ఇబ్బంది ఏం లేదు. థాంక్ యూ. అది వైసా వర్సా అమ్మాయికైనా, అబ్బాయికైనా. అదేలెండి. అదే. థాంక్ యూ సార్.